తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేపల్లె శేఖర్ కర్నూలు సంతోష్ నగర్లో నివాసం ఉంటున్నాడు. తన చెల్లెలు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేసుకుని తన స్వగ్రామమైన రాజోలికి తన సొంత ఆటోలో కుటుంబంతో కలిసి వెళ్తుండగా మునగాలపాడు నిజ్జూరు మధ్యలో దుర్గమ్మ గుడి సమీపంలో అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ శేఖర్ ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనగా శేఖర్ భార్య రేపల్లె సుగ్నమ్మ AP-Z18292 ఇసుక ట్రాక్టర్ నెంబర్ అతివేగంగా వచ్చి AP-39TF2752 ఆటోని ఢీకొనడంతో ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆటోలో ప్రయాణిస్తున్న సుగ్నమ్మ చీర ట్రాక్టర్ చక్రానికి చుట్టుకొని కొంత దూరం లాక్కెళ్లింది. అయితే భర్త లాగే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. తాలూకా సిఐ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముందేది చూసుకో తాగినాడు ఎవరు పైకనా పైకనా ట్రాక్టర్ ముందుగా కృష్ణ కృష్ణ రానా మీరు రాను కూతురమ్మా కొంచెం జరగరా ఆటో తీసుకున్నా కొంచెం జరగరా ఆటో ఫోటో కొంచెం ఆటో రామని సైడ్ వాళ్ళ కూర్చోండి అవును అది ఇస్తారు ఏదైనా ఒక ఆటో తీసుకొని కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఒకటే, మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి రెండో పాయింట్ ఈమెను మనము మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి. అర్థమైందా? ఈ 2 పాయింట్లే. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా మీకు న్యాయం జరిగిన తర్వాతనే మీరు కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టిన తర్వాత మీరు ఫర్దర్ గా ఏదైనా స్టెప్ తీసుకుంటాం. మీరు ఎలా చదువుకున్న వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ రాసి మేము ఇప్పుడు తీసుకుంటాం. కాకపోతే ఏదైనా కానీ ఒక ఆటో కానీ ఏదైనా తీసుకొచ్చి మనం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఉంది కదా, అంబులెన్స్ మామూలుగా ఎవరికన్నా కానీ ఏదైనా ఆరోగ్యం అలాంటి తీసుకోవాలి. ఎన్ని రకాలు కావాలంటే ఇరికించేదాన్ని మా దగ్గర కట్టిన తర్వాతనే రేపు బాడీని కూడా ఉంచుతాము. మునగలపాడు నుంచి నిర్జూరు మధ్యలో దుర్గమ్మ గుడికి దగ్గర సమీపంలో మరి ఇసుక ట్రాక్టర్ అనేది అద్దుపద్దు లేకుండా మరి ఫాస్ట్ గా వచ్చి మరి ఎంగేజ్మెంట్ కి మా కాలనీ వాసైన రాజుల శేఖర్ అనబడిన వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలతో రాజులకు వెళుతుండగా మరి ట్రాక్టరు అదుపు కన్నగా స్పీడ్ ఎక్కువ చేసుకొని అదుపు తప్పి మరి కొట్టుకొని మరి సైడ్కి వచ్చిన తర్వాత మంచిని ఆ చీర గుంజేసుకొని పెద్ద టైర్ చుట్టూ మధ్యలో పెద్ద టైర్ చుట్టూ తిప్పేసింది. మంచిని కన్న నలగుదం చేసేసింది. కాబట్టి ఈ ఘటన ఎవరికి కూడా జరగకూడదు. ఈ ఘటన అనేది ఎవరికి కూడా జరగకూడదు. ట్రాక్టర్లను అదుపులో పెట్టాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇదే కాదు, శ్రీలక్ష్మి స్కూల్ సైడ్ నుంచి ఆ రోడ్డు నుంచి అట్లా కూడా వచ్చి మా కాలనీలో నడి కాలనీలో కూడా పోయింది. పూజ చేస్తుంటే కూడా ఏమనకుండా పోతున్నాడు అని నేను చూసి అప్పులప్పుడు నా భరణ గుంజుకొని వచ్చినాను సార్. ఊరికి బండి అక్కడ దబ్బి వచ్చి నేను నా భరణ పట్టుకున్నా సార్. ఇది సార్ నాకు న్యాయం కాలేదు సార్. నా పిల్లలు ముగ్గురికి వెళ్తున్నాను సార్.
మా పెళ్లికి వెళ్తుంటే నాకు జరిగింది సార్. వాడు స్పీడ్ వచ్చినాడు సార్. మాకి మమ్మల్ని కటింగ్ కొడుతుంటే వాడు వచ్చి మమ్మల్ని దొబ్బినాడు సార్.